వెల్కమ్ టు మిస్టర్ కాంపిటిటివ్ ఫర్ ఈజీ లెర్నింగ్. ఈరోజు మనం ఏప్రిల్ 26 మరియు 27, 2026 నాటి డైలీ కరెంట్ అఫైర్స్ మాస్టర్ క్లాస్లోని 14 ముఖ్యమైన అంశాలను డీప్ డైవ్ చేయబోతున్నాం. ఖచ్చితంగా. ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు కేవలం కరెంట్ అఫైర్స్ చదివితే సరిపోదు. దానికి సంబంధించిన స్టాటిక్ జీకేని కూడా అప్పటికప్పుడే కనెక్ట్ చేసుకోవాలి. ఎగ్జాక్ట్లీ. అప్పుడే మనకి కాన్సెప్టు ఈజీగా గుర్తుంటుంది. సో ఎలాంటి ఆలస్యం లేకుండా నేరుగా మొదటి టాపిక్లోకి వెళ్దాం. రైట్, స్టార్ట్ చేద్దాం. పూణేలోని సింబయాసిస్ స్కిల్స్ అండ్ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో మన దేశపు మొట్టమొదటి యునెస్కో చైర్ని ప్రారంభించారు కదా? అవును. కేంద్ర మంత్రి జయంత్ చౌదరి దీన్ని లాంచ్ చేశారు. స్వాతి ముజుందార్ దీనికి నేతృత్వం వహిస్తారు. బేసిక్గా దీని మెయిన్ టార్గెట్ ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సెమీకండక్టర్లు, రోబోటిక్స్ లాంటి రంగాల్లో మహిళల ఉపాధిని మెరుగుపరచడం. అంటే ఈ యునెస్కో చైర్ అనేది కేవలం ఒక పదవి కాదు కదా, మన లోకల్ స్కిల్స్ని గ్లోబల్ స్టాండర్డ్స్కి అనుసంధానించే ఒక వంతెన లాంటిది అని చెప్పొచ్చా? డెఫినెట్లీ, అదొక పర్ఫెక్ట్ అనాలజీ. ఇక ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే యునెస్కో హెడ్ క్వార్టర్స్ ప్యారిస్లో ఉంది అనే స్టాటిక్ జీకే పాయింట్ ఇక్కడ కనెక్ట్ చేసుకోవాలి. రైట్, ప్యారిస్లో ఉంది. ఇంకో విషయం ఏంటంటే టెక్నాలజీ రంగంలో జెండర్ ఈక్వాలిటీ ఎందుకు అవసరమంటే రేపు పొద్దున ఏఐ అల్గోరిథమ్స్ రాసేటప్పుడు బయాస్ లేకుండా న్యూట్రల్గా ఉండాలి. దానికి మహిళల ప్రాతినిధ్యం చాలా ముఖ్యం. మేక్ సెన్స్. టెక్నాలజీని బ్యాలెన్స్ చేయడం అన్నమాట. తర్వాత టాపిక్కు వెళ్దాం. తప్పకుండా. ఈ ఏఐ రిస్క్స్ గురించే మనకి ఇంకో న్యూస్ కూడా ఉంది. ఆంథ్రోపిక్ సంస్థ రూపొందించిన మైథోస్ అనే అడ్వాన్స్డ్ ఏఐ ప్లాట్ఫామ్ వల్ల వచ్చే ప్రమాదాలను అంచనా వేయడానికి కేంద్ర ప్రభుత్వం ఒక ప్యానెల్ ఏర్పాటు చేసింది. ఆ ప్యానెల్కి ఎస్బీఐ చైర్మన్ సిఎస్ శెట్టి గారు నేతృత్వం వహిస్తారు. ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్, ఐటీ మినిస్టర్ అశ్విని వైష్ణవ్ ఇద్దరూ దీనికి చైర్పర్సన్స్గా ఉన్నారు. ఒక్క నిమిషం, మనమింకా ఏఐని పూర్తిగా అర్థం చేసుకోకముందే దాన్ని రెగ్యులేట్ చేయడం అసలు సాధ్యమేనా? పైగా ఫినాన్షియల్ సెక్టర్ వాళ్ళని ఎందుకు లీడ్ చేయమంటున్నారు? చాలా మంచి ప్రశ్న. ఎందుకంటే ఇప్పుడు ఏఐ వల్ల వచ్చే ఇమీడియట్ రిస్క్ రోబోట్లు ప్రపంచాన్ని ఆక్రమించడం కాదు, సైబర్ ఫ్రాడ్స్ ద్వారా మన బ్యాంక్ అకౌంట్స్ ఖాళీ అవ్వడం. అందుకే బ్యాంకులకు కూడా ఒక స్ట్రిక్ట్ డైరెక్షన్ ఇచ్చారు. సైబర్ నేరాలు జరిగితే వెంటనే రిపోర్ట్ చేయమనా? అవును, సర్ట్ ఇన్కి వెంటనే రిపోర్ట్ చేయాలని చెప్పారు. స్టాటిక్ జీకేలో అడిగే ఛాన్స్ ఉన్న పాయింట్ ఏంటంటే ఈ సర్ట్ ఇన్ అనేది మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, అంటే మైటీ కింద పనిచేస్తుంది. ఈ ముందుచూపు వల్లే ఫైనాన్షియల్ ఎకోసిస్టమ్కి రక్షణ దొరుకుతుంది. క్లియర్. తర్వాతి టాపిక్ వెళ్దాం. ఓకే. ముంబైలో పీయూష్ గోయల్ గారు భారత్ టాక్సీ యాప్ని ప్రారంభించారు. ఇది ఆటోలు మరియు క్యాబ్స్ కోసం తెచ్చిన దేశంలోనే మొట్టమొదటి కోఆపరేటివ్ బేస్డ్ రైడ్ హేలింగ్ ప్లాట్ఫామ్. అవును, ఈ మోడల్లో డ్రైవర్లకి 0 కమిషన్ ఉంటుంది. పైగా సబ్స్క్రిప్షన్ ఫీజు అస్సల్లేదు. ఒక 5 లక్షల ఉచిత బీమా, ముద్రా లోన్స్కి డైరెక్ట్ యాక్సెస్ కూడా ఇస్తున్నారు. 0 కమిషన్ అనగానే క్యాబ్ డ్రైవర్లకి ఇది చాలా లాభదాయకం అనిపిస్తుంది. కానీ అంటే ఇది దీర్ఘకాలంలో ఎలా నిలబడుతుంది? ఫండ్స్ ఎలా మేనేజ్ చేస్తారు? ఇక్కడే మనం కార్పొరేట్ మోడల్కి కోఆపరేటివ్ మోడల్కి ఉన్న తేడా గమనించాలి. దీన్ని 8 జాతీయ స్థాయి సహకార సంస్థలు కలిసి స్థాపించాయి. లాభాల కోసం కాకుండా సస్టైనబుల్గా డ్రైవర్ల సంక్షేమమే లక్ష్యంగా ఇది నడుస్తోంది. సో ఇదొక కమ్యూనిటీ ఓన్డ్ బిజినెస్ లాంటిదన్నమాట. కరెక్ట్. దీనికి సంబంధించి స్టాటిక్ జీకే ఏంటంటే ఇవి మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ కింద వస్తాయి. ఈ చట్టాన్ని 2002లో ఆమోదించారు. ముద్రా లోన్స్ డైరెక్ట్గా రావటానికి ఈ లీగల్ బ్యాకింగ్ చాలా హెల్ప్ అవుతోంది. పర్ఫెక్ట్. తరువాటి టాపిక్కు వెళ్దాం. రైట్. ఇప్పుడు ఇంటర్నేషనల్ రిలేషన్స్ చూద్దాం. మే 31, 2026న న్యూఢిల్లీలో 4వ ఇండియా ఆఫ్రికా ఫోరం సమ్మిట్ జరగబోతోంది. ఎస్. జైశంకర్ గారు దీని లోగో మరియు థీమ్ రీసెంట్గా లాంచ్ చేశారు. థీమ్ వచ్చేసి ఏఐ స్పిరిట్, అంటే ఆవిష్కరణ, స్థితిస్థాపకత మరియు సమ్మిళిత పరివర్తన కోసం ఇండో ఆఫ్రికా వ్యూహాత్మక భాగస్వామ్యం. ఈ లోగోలో భారత్, ఆఫ్రికా మ్యాప్ల బ్యాక్గ్రౌండ్లో ఒక సింహం బొమ్మ ఉంది. ఈ సింహం అభివృద్ధి చెందుతున్న ఈ 2 ఖండాల ఉమ్మడి బలానికి ప్రతీకగా కనిపిస్తోంది కదూ? 100% గ్లోబల్ సౌత్ దేశాల వాయిస్ని ప్రపంచానికి వినిపించటానికి ఈ పార్ట్నర్షిప్ చాలా కీలకం.
ఇక స్టాటిక్ పాయింట్కొస్తే దీనికి ముందు 3వ సమ్మిట్ 2015లో జరిగింది. వావ్! అంటే దాదాపు 11 తర్వాత మళ్ళీ ఇంత భారీ స్థాయిలో ఢిల్లీలో జరుగుతోందన్నమాట. చాలా ఇంపార్టెంట్ ఈవెంట్ ఇది. అవును. అందుకే దీని థీమ్ మరియు లోగో ఎగ్జామ్స్లో అడిగే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువ. నోటెడ్. తర్వాతి టాపిక్ వెళ్దాం. ఓకే. వ్యవసాయ సేకరణ అంటే అగ్రికల్చర్ ప్రొక్యూర్మెంట్లో డొమెస్టిక్ లెవెల్లో కొన్ని కొత్త డెవలప్మెంట్స్ జరిగాయి. ఛత్తీస్గఢ్లో ఈ సంయుక్తి పోర్టల్ ద్వారా 85 ప్యాక్స్ కేంద్రాల్లో రైతుల నమోదుని విస్తరించారు. అలాగే బీహార్లో కూడా ఆత్మనిర్భర్ పప్పు ధాన్యాల మిషన్ కింద మసూర్ అంటే కందిపప్పు యొక్క మొదటి వ్యవస్థీకృత సేకరణను ఎన్సీసీఎఫ్ ప్రారంభించింది. ఈ ప్రాసెస్లో సిడబ్ల్యూసీ మరియు ఆమోదిత గిడ్డంగులని వాడుతున్నారు. నాకో డౌట్. రైతులకు ధరల స్థిరత్వాన్ని అందించడంలో ఇన్ని వేర్వేరు సంస్థలు అంటే ఎన్సీసీఎఫ్, నాఫెడ్, సిడబ్ల్యూసీ కలిసి పనిచేయడం ఎంతవరకు ప్రభావితం చేస్తుంది? ఖచ్చితంగా ప్రభావితం చేస్తుంది. ఎందుకంటే ఇది దళారీ వ్యవస్థను కట్ చేయడానికి ఏర్పాటు చేసిన చైన్. ఒక్కో సంస్థది ఒక్కో స్పెషలైజేషన్. నాఫెడ్ మరియు ఎన్సీసీఎఫ్ ఉమ్మడిగా రైతుల నుండి నేరుగా పంటను కొంటాయి. ఆ కొన్న పంటని సిడబ్ల్యూసీ గోడౌన్స్లో సేఫ్గా స్టోర్ చేస్తారన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఇక్కడ స్టాటిక్ జీకే ఏంటంటే నాఫెడ్ అంటే నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్. దేశీయంగా వ్యవసాయోత్పత్తుల సేకరణని నిర్వహించడం దీని మెయిన్ డ్యూటీ. బ్యూటిఫుల్. తరువాతి టాపిక్కు వెళ్దాం. రైట్. పశ్చిమ బెంగాల్లోని హుగ్లీలో హిమాద్రి స్పెషాలిటీ కెమికల్ లిమిటెడ్ వాళ్లు భారతదేశపు మొదటి యానోడ్ మెటీరియల్ ప్లాంట్ని స్టార్ట్ చేశారు. అవును. దీని కెపాసిటీ సంవత్సరానికి 2 లక్షల టన్నులు. ఎలక్ట్రిక్ వెహికల్స్లో వాడే లిథియం అయాన్ బ్యాటరీల తయారీకి ఈ యానోడ్ మెటీరియల్ చాలా ఇంపార్టెంట్. బ్యాటరీను మనం ఒక గుండె అనుకుంటే యానోడ్ మరియు క్యాథోడ్ దానికి రక్తం సరఫరా చేసే కవాటాల్లాంటివి కదా? భలే చెప్పారు. ఎందుకంటే ఛార్జ్ ఫ్లో అవ్వడానికి ఇవే బేస్. ఈ సప్లై చైన్ దేశీయంగా ఉండటం ఎంత ముఖ్యమంటే ఒక ఈవీ బ్యాటరీ టోటల్ కాస్ట్లో యానోడ్ మరియు క్యాథోడ్ మెటీరియల్స్దే సుమారు 65% వాటా ఉంటుంది. ఇది మన స్టాటిక్ పాయింట్. వామ్మో, 65%? అంటే ఈ ప్లాంట్ వల్ల ఈవీ బ్యాటరీల ధరలు బాగా తగ్గే అవకాశం ఉందన్నమాట. డెఫినెట్లీ. ఇప్పుడు వరకు మనం ఈ మెటీరియల్స్ కోసం ఇంపోర్ట్స్ మీద డిపెండ్ అయ్యాం కదా. ఇక ముందు మనమే సెల్ఫ్ సఫిషియెంట్ అవుతాం. సూపర్ న్యూస్. తర్వాతి టాపిక్ వెళ్దాం. ఓకే. సాంప్రదాయ సంస్థలు కూడా అప్డేట్ అవుతున్నాయి అనడానికి ఆకాశవాణి బెస్ట్ ఎగ్జాంపుల్. వాళ్ల 90 సంవత్సరాల వేడుకల సందర్భంగా మైగవ్ పోర్టల్ ద్వారా జాతీయ స్థాయి పోటీలు ప్రారంభించారు. యా, ఇందులో 2 కేటగిరీలున్నాయి. సిగ్నేచర్ ట్యూన్ థీమ్ వచ్చేసి ఆకాశవాణి ఎట్ 90 ద న్యూ రిథమ్ ఆఫ్ భారత్. ఇంకోటి జింగిల్ మేకింగ్ థీమ్ ఆకాశవాణి ఎట్ 90 ద వైబ్రెంట్ వాయిస్ ఆఫ్ ఇండియా. ఈ ట్యూన్ పోటీకి 30,000, జింగిల్ పోటీకి 20,000 ప్రైజ్ మనీ కూడా ఇస్తున్నారు. బట్ నా క్వశ్చన్ ఏంటంటే, సాంకేతికత ఇప్పుడు ఎంతో మారిపోయింది కదా, అయినా ఆకాశవాణి బ్రాండ్ వాల్యూ ఇంకా ప్రజల్లో ఎందుకు అంత బలంగా ఉందంటారు? ఒకటే రీజన్, ఇన్ఫర్మేషన్ డెలివరీలో వాళ్ళున్న క్రెడిబిలిటీ. ఎమర్జెన్సీ టైమ్స్లో ఇంటర్నెట్ ఫెయిల్ అయినా రేడియో సిగ్నల్ ఎప్పుడూ ఉంటుంది. ఆ నమ్మకమే ఈ బ్రాండ్ వాల్యూకి కారణం. ట్రూ, అది వాస్తవం. ఇక ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఆకాశవాణికి మాతృ సంస్థ ప్రసార భారతి. ఈ స్టాటిక్ పాయింట్ స్టూడెంట్స్ ఖచ్చితంగా నోట్ చేసుకోవాలి. వండర్ఫుల్. తరువాతి టాపిక్ వెళ్దాం. రైట్. ఇది కొంచెం ఆసక్తికరమైన అగ్రిమెంట్. సముద్ర ఆర్థిక వ్యవస్థ మరియు అనుసంధాన కేంద్రం అంటే సిఎంఈసి మరియు ఢిల్లీ యూనివర్సిటీ మధ్య ఒక అవగాహన ఒప్పందం కుదిరింది. అవును. కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్ సమక్షంలో ఇది జరిగింది. మారిటైమ్ అమృత్కాల్ విజన్ 2047 కింద సముద్ర విద్య, గ్రీన్ షిప్పింగ్ మరియు లాజిస్టిక్స్ని డెవలప్ చేయడం దీని ముఖ్య ఉద్దేశం. అదే నా డౌట్. ఢిల్లీ లాంటి భూపరివేష్టిత నగరంలో, అంటే అసలు సముద్రమే లేని సిటీలో ఉన్న యూనివర్సిటీ సముద్ర విద్యపై ఒప్పందం చేసుకోవడం ఆసక్తికరం కదా? ఎందుకిలా? వినడానికి అలాగే అనిపిస్తుంది. కానీ సముద్ర ఆర్థిక విధానాలు అంటే పాలసీ మేకింగ్కి భౌగోళిక పరిస్థితులతో బనేంటి? వాళ్ళకు కావాల్సింది అకాడమిక్ రీసెర్చ్. దానికి ఢిల్లీ యూనివర్సిటీ పర్ఫెక్ట్. ఓహో, అంటే వాళ్ళు పాలసీ డిజైనింగ్ అండ్ డేటా మీద వర్క్ చేస్తారన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఇంకో విషయం ఏంటంటే మన తీర ప్రాంతం మరియు జలమార్గాలను లాజిస్టిక్స్ కోసం వాడే సాగరమాల ప్రోగ్రాం ఉంది కదా, ఆ విజన్కి ఈ రీసెర్చ్ బ్యాకప్ ఇస్తుంది. ఇది కీ స్టాటిక్ పాయింట్. క్లియర్గా అర్థమైంది. తర్వాతి టాపిక్కు వెళ్దాం. యా, ప్రొసీడ్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ బ్యాంకింగ్ లైసెన్స్ని అఫీషియల్గా రద్దు చేసింది. కేవలం పేటీఎం మీదే కాదు,
కేవైసీ మార్గదర్శకాలను ఉల్లంఘించినందుకు బంధన్ బ్యాంక్పై 41.8 లక్షల జరిమానా కూడా విధించింది. ముత్తూట్ హౌసింగ్ ఫైనాన్స్ మరియు ఇబిక్స్ పేమెంట్స్ పైన కూడా జరిమానాలు పడ్డాయి. ఒక పక్క మనం డిజిటల్ బ్యాంకింగ్ని ఎంకరేజ్ చేస్తున్నాం. ఇలాంటి టైంలో ఇంత కఠినమైన చర్యల వల్ల డిజిటల్ బ్యాంకింగ్ వైపు వెళ్తున్న స్టార్టప్స్లో ఒక భయం ఏర్పడదా? భయం కాదు, బాధ్యత ఏర్పడుతుంది. కంప్లైన్సెస్ అంటే నిబంధనలు పాటించకపోతే మన ఆర్థిక వ్యవస్థకు ఎంత ముప్పో ఆర్బీఐకి తెలుసు. ఒక్క బ్యాంక్ ఫెయిల్ అయినా దాని ఎఫెక్ట్ అందరి మీద పడుతుంది. ఆ సిస్టమిక్ రిస్క్ని అవాయిడ్ చేయడానికే ఈ యాక్షన్ తీసుకున్నారన్నమాట. అవును. దీని వెనుక ఉన్న లీగల్ పాయింట్ ఏంటంటే, ఈ లైసెన్స్ రద్దనేది బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టం అంటే 1949లో వచ్చిన యాక్ట్లోని సెక్షన్ 22 సబ్సెక్షన్ 4 కింద తీసుకున్నారు. వెరీ ఇంపార్టెంట్ పాయింట్. తర్వాత టాపిక్కు వెళ్దాం. రైట్. క్లింక్ ఇండియా ద్వారా దేశపు తొలి ఇంటిగ్రేటెడ్ లిథియం అయాన్ మరియు రేర్ ఎర్త్ మ్యాగ్నెట్ రీసైక్లింగ్ సదుపాయం ప్రారంభమైంది. దీని కెపాసిటీ సంవత్సరానికి 10,000 టన్నుల స్క్రాప్ని ప్రాసెస్ చేయడం. వీళ్లు R2 టెక్నాలజీ వాడి లిథియం, కోబాల్ట్ లాంటి రేర్ ఎర్త్ మూలకాలను వెలికితీస్తారు. అంటే వృధాగా పారేసే బ్యాటరీల నుండి మళ్లీ విలువైన లోహాలను తీయడం అంటే ఒక రకంగా చెప్పాలంటే చెత్తలో నుండి బంగారం వెతికినట్లే కదా. నిజమే. టెక్నికల్గా దీన్నే అర్బన్ మైనింగ్ అంటారు. ఎలక్ట్రానిక్ వేస్ట్ మేనేజ్మెంట్ ఇప్పుడు చాలా పెద్ద ఛాలెంజ్. ఈ రేర్ ఎర్త్ మూలకాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఈవీ మోటార్లు, డిఫెన్స్ ఎక్విప్మెంట్ తయారీలో అత్యంత కీలకం. అఫ్కోర్స్ వీటి సప్లై కోసం మనం ఇతర దేశాల మీద ఆధారపడాల్సి వస్తోంది ప్రెజెంట్. కరెక్ట్. ఇలా పాత బ్యాటరీల నుంచి వాటిని రికవర్ చేస్తే ఇంపోర్ట్ భారం తగ్గుతుంది, పర్యావరణం కూడా బావుంటుంది. ఎగ్జామ్కి ఇది చాలా ముఖ్యమైన టాపిక్. గాట్ ఇట్. తర్వాతి టాపిక్కు వెళ్దాం. కోక్రి. మన ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ 4వ యునైడో జెమ్ అవార్డును గెలుచుకుంది. ఆస్ట్రియాలోని వియన్నాలో ఈ అవార్డు ప్రదానం చేశారు. అవును. గ్లోబల్ ఎకో ఇండస్ట్రియల్ పార్క్స్ చొరవ కింద స్థిరమైన పట్టణ అభివృద్ధిలో వాళ్లు చేసిన కృషికి ఈ ప్రతిష్టాత్మక అవార్డు దక్కింది. జీఎంసీ తరఫున ఓల్గా రతాజ్ దీన్ని స్వీకరించారు. ఒక లోకల్ మున్సిపల్ కార్పొరేషన్ అంతర్జాతీయ స్థాయిలో ఐక్యరాజ్యసమితి గుర్తింపు పొందడమంటే ఇది నిజంగా మన అర్బన్ ప్లానింగ్ సక్సెస్ అని చెప్పొచ్చా? డెఫినెట్లీ చెప్పొచ్చు. ఎందుకంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఏవైనా సరే అవి గ్రౌండ్ లెవెల్లో లోకల్ బాడీస్ ఇంప్లిమెంట్ చేస్తేనే రిజల్ట్ వస్తుంది. గుంటూరు మున్సిపాలిటీ దాన్ని చేసి చూపించింది. గ్రేట్ అచీవ్మెంట్. ఇందులో మనం గుర్తుపెట్టుకోవాల్సిన స్టాటిక్ పాయింట్ ఏంటి? స్టూడెంట్స్ ముఖ్యంగా యునిడో అంటే యునైటెడ్ నేషన్స్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ మరియు దాని హెడ్ క్వార్టర్స్ వియన్నాలో ఉందని విషయం ఎగ్జామ్స్ కోసం గుర్తుపెట్టుకోవాలి. నోట్ చేసుకుంటారు. తరువాతి టాపిక్కు వెళ్దాం. రైట్. కొన్ని ముఖ్యమైన నియామకాలు చూస్తే నీతి ఆయోగ్ వైస్ చైర్మన్గా మాజీ ముఖ్య ఆర్థిక సలహాదారు డాక్టర్ అశోక్ లాహిరి నియమితులయ్యారు. అలాగే సభ్యుడిగా డాక్టర్ గోబర్ధన్ దాస్ వచ్చారు. అవును. అండ్ కార్పొరేట్ సెక్టార్కొస్తే రిలయన్స్ ఎంటర్ప్రైజ్ ఇంటెలిజెన్స్ అంటే రేల్కి సీఈఓగా పర్మిందర్ సింగ్ అపాయింట్ అయ్యారు. నాకు డౌట్, ఇలాంటి కీలకమైన పదవుల్లో ముఖ్యంగా నీతి ఆయోగ్లో కేవలం రాజకీయ నేపథ్యం ఉన్నవారే కాకుండా డాక్టర్ అశోక్ లాహిరి లాంటి ఎకానమిస్టులు, శాస్త్రవేత్తలు రావడం వల్ల విధాన నిర్ణయాల్లో ఎలాంటి మార్పు వస్తుంది? చాలా పెద్ద మార్పు వస్తుందండి. పాలసీ మేకింగ్లో డొమైన్ ఎక్స్పర్ట్స్ అవసరం చాలా ఉంది. వాళ్ళు కేవలం టెంపరరీ సొల్యూషన్స్ కాకుండా లాంగ్ టర్మ్ విజన్తో దేశ భవిష్యత్తుని ప్లాన్ చేస్తారు. అవును. అప్పుడే కదా ఎకానమీ స్ట్రాంగ్గా ఉంటుంది. ఇంకో బేసిక్ స్టాటిక్ జీకే క్వాంట్ ఇక్కడేంటంటే నీతి ఆయోగ్కు మన ప్రధానమంత్రి ఎక్స్ ఆఫీషియో చైర్పర్సన్గా వ్యవహరిస్తారు. ఇది బేసిక్ అయినా తరచుగా అడిగే పాయింట్. వెరీ క్లియర్. తర్వాతి టాపిక్కు వెళ్దాం. ప్రొసీడ్. ఏప్రిల్లో కొన్ని ఇంపార్టెంట్ డేస్ ఉన్నాయి. ఏప్రిల్ 23న అంతర్జాతీయ ఐసీటీలో బాలికల దినోత్సవం. దీని థీమ్ ఏంటంటే అభివృద్ధి కోసం ఏఐ. అలాగే ఏప్రిల్ 24న జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం జరుపుకున్నాం. దీని థీమ్ సశక్తి పంచాయతీ. ఇంకోటేంటంటే అదే రోజు ప్రయోగశాల జంతువుల ప్రపంచ దినోత్సవం కూడా. ప్రతి సంవత్సరం ఈ దినోత్సవాల థీమ్స్ మారుతూ ఉంటాయి కదా. బేసిక్గా పోటీ పరీక్షల విద్యార్థులు వీటిని గుర్తుపెట్టుకోవడం ఎంత ముఖ్యమంటారు? చాలా ముఖ్యం. ఎందుకంటే ఆ థీమ్స్ ప్రస్తుత ప్రపంచ సవాళ్లను రిఫ్లెక్ట్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏఐ ట్రెండ్ నడుస్తోంది కాబట్టి ఐసీటీ డేకి ఆ థీమ్ పెట్టారు. ఓకే, మరి ఈ పంచాయతీరాజ్ డే ఏప్రిల్ 24నే ఎందుకు చేస్తారు? ఎందుకంటే 1993లో వచ్చిన
73వ రాజ్యాంగ సవరణ చట్టం ఆ రోజు నుండే అమల్లోకొచ్చింది. దాని ద్వారానే పంచాయతీ వ్యవస్థకు రాజ్యాంగ హోదా దక్కింది. ఇది డెప్త్గా నేర్చుకోవాల్సిన పాలిటీ పాయింట్. సో ఆ డేట్కి ఆ చారిత్రక నేపథ్యం ఉందన్నమాట. తర్వాతి టాపిక్కు వెళ్దాం. రైట్, ఇది మన లాస్ట్ టాపిక్. కోకాకోలా ఇండియా మరియు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ పెట్టుబడి సంస్థ ఇన్వెస్ట్ యూపీ మధ్య లక్నోలో ఒక 3 సంవత్సరాల ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ముఖ్య ఉద్దేశమేంటంటే పర్యావరణ స్థిరత్వం, సేఫ్ డ్రింకింగ్ వాటర్ మరియు కమ్యూనిటీ సంక్షేమం. ఇది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే పీపీపీ మోడల్లో టూరిజం ఆధారిత నైపుణ్యాభివృద్ధిని ప్రోత్సహిస్తుంది. ప్రభుత్వము మరియు ఒక ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీ కలిసి ఇలా సిఎస్ఆర్ పనులు చేయడం చూస్తుంటే అభివృద్ధి అనే బండికి 2 చక్రాలు కలిసి నడిచినట్లు ఉంది కదా. అద్భుతమైన మాట చెప్పారు. పీపీపీ మోడల్ బలమదే. ప్రభుత్వానికున్న పవర్, కార్పొరేట్ కంపెనీల దగ్గరున్న ఫండ్స్, టెక్నాలజీ ఇవన్నీ కలిస్తే గ్రౌండ్ లెవెల్లో రిజల్ట్స్ అద్భుతంగా ఉంటాయి. అవును, ఇద్దరికీ మ్యూచువల్గా బెనిఫిట్ ఉంటుంది. పబ్లిక్కి కూడా మంచి జరుగుతుంది. ఎగ్జాక్ట్లీ. ఇక్కడ స్టాటిక్ పాయింట్గా ఈ చారిత్రాత్మక ఒప్పందం జరిగిన నగరం లక్నో అనేది ఉత్తరప్రదేశ్ రాజధాని అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. దాట్స్ అ గ్రేట్ వే టు కనెక్ట్ ద డాట్స్. మనం ఈరోజు కవర్ చేసిన సోర్సెస్ చూస్తే ఒక మంచి కాంట్రాస్ట్ కనిపిస్తుంది కదా. ఒకవైపేమో మైథోస్ లాంటి మనల్ని భయపెట్టే ఏఐ టెక్నాలజీలున్నాయి. అవును, ఇంకోవైపేమో ఆ టెక్నాలజీలనే డెవలప్మెంట్ కోసం వాడుకోవాలనే యునెస్కో చైర్ మరియు ఐసీటీడీ లక్ష్యాలు కనిపిస్తున్నాయి. బట్ ఇక్కడ అసలు ప్రశ్న ఏంటంటే, భవిష్యత్తులో ఈ అత్యాధునిక సాంకేతికత మన పర్యావరణాన్ని, వ్యవసాయాన్ని పూర్తిగా డామినేట్ చేసి శాసిస్తుందా? లేక ఆ మసూర్ సేకరణ, బ్యాటరీ రీసైక్లింగ్ లాగా వాటి స్థిరత్వానికొక పవర్ఫుల్ ఆయుధంలా మారుతుందా? కొంచెం ఆలోచించండి.